ఒక్కసారి ఈ వీడియో చూడండి. జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించకుండా అతను అపాలజైజ్ చేయాలి అని చెప్పి ఎలా మాట్లాడారో, అదే వైసీపీకి సంబంధించిన ఒక నేత సేమ్ అదే వర్డ్ యూస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్థించుకుంటున్నాడో ఒకసారి చూడండి. అక్కడే అర్థం చేసుకోవచ్చు నాయకుడికున్న తేడా అనేది. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాన్ జరిగినది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలు నాకు నచ్చిన. నో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను, సార్ దిస్ హ్యాస్ టు బి ఇమ్మీడియట్లీ హ్యాస్ టు అపాలజైజ్. స్టిల్ అపాలజైజింగ్ డజంట్ మీన్ కేస్ వోంట్ బి ఫైల్. కేస్ వాస్ ఫైల్ దో హీజ్ అవర్ ఎమ్మెల్యే. రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల నోట్లో నుంచి 2-3 తిట్లు ఏమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, తమ కార్యకర్తల్ని నాయకుల్ని సమర్థించుకోవడం, వెనకేసుకుని రావడం ఒక లిమిట్ వరకు మంచిదే. కానీ ఆ లిమిట్ దాటిన తర్వాత కూడా మీరు ప్రశ్నించకపోతే, మీరు సమర్థించుకుంటే, మీరు వెనకేసుకుని వస్తే అది మీ పార్టీ మనుగడకి, మీ ఉనికికే ప్రశ్నార్థకం అవుతుంది. మీ కార్యకర్తల అవతల వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఆవేశానికి లోనవుతారు అని సమర్థించుకుంటారు. రప్ప రప్ప తెగ నరుకుతామన్నా సినిమా డైలాగ్ అని సమర్థించుకుంటారు. బూతులు తిట్టినా సమర్థించుకుంటారు. ఆకాశం అంత ఎత్తు నుంచి లాగి పాతాళానికి దించినా కానీ మీకు ఇంకా ఏది రైటు ఏది రాంగ్ అని ఆలోచించలేకపోతున్నారంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు.